వంశాధార నది జలాలను బహుదా నదికి తరలించి ఇచ్చాపురం నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వంశాధార జలాలు ఇచ్చాపురం బహుదా నదికి అనుసంధానిస్తే రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్యలు తీరుతాయని అన్నారు. వంశాధార జలాలను బహుదా నదికి అనుసంధానం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా జీడి, మామిడి, పనస వంటి ఉద్యాన పంటలకు నష్టం కలిగిందని, ఉద్యానవన పంటల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను మండలి సమావేశాలలో లేవనెత్తానని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా పరిశీలిస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు ప్రేమ్ కుమార్, జగన్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు బలివాడ ప్రకాశరావు, పట్నాయక్, సల్లా దేవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ సంవత్సరం మామిడి అలాగే జీడి పంట రైతులకి ఆధారం, అలాంటిది పూర్తిగా ఈ సంవత్సరం నష్టపోయి కోతలోనే పిందురాలతో నష్టమైపోయింది. కనీసం ఒక 20% కూడా ఈ సంవత్సరం దిగుబడి రాలేదు. దీని మీద రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణగా మొన్నను కొజ్జరి ఒక కౌలు రైతు ఇది గుత్తాన్ని తీసుకొని కొంత డబ్బు కట్టారు. ఆ పంట అయితే ఎప్పుడు పాడైపోయేదో అతను ఆత్మహత్య కూడా చేసుకున్నారు కంచిన మండలం. దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ నష్టపరిహారాన్ని మీరు ఆదుకుంటారని మనం చేసుకుంటాను. అలాగే ఇదివరకు వంశధార అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి వంశధార ఉంది. అందరూ 2-3 పంటలు పండించుకుంటున్నారు, తప్పేం లేదు. కానీ ఒక్క ఇచ్చాపురం నియోజకవర్గం తప్ప. అది మొన్న ఈదుపురం వచ్చేటప్పుడు దాని మీద సీఎం కూడా స్వయాన చెప్పారు, దీని మీద వెంటనే ఏర్పాటు చేస్తాం, బహుదా వరకు ఇది ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది లేదు. మొన్నను అసెంబ్లీలో, శాసనమండలిలో ఈ వంశధార బహుదా వరకు పొడిగించండి అని మనకు కూడా మినిస్టర్లు, చైర్మన్ అందరి ద్వారాగా ప్రపోజల్ ఇచ్చాం. వారం కిందట దీని మీద కొంత ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఇది వెంటనే ఇది ఆదుకొని ఇచ్చాపురం ఈ పంట పొలాలు పూర్తిగా వ్యవసాయం ఎలాగంటే వర్షాధారం తప్ప అంతకన్నా గచ్చేంద్రం లేదు. దీని మీద శ్రద్ధ చూపి మీరు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటారు.